అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 3 పూటలు అన్నం తినడమే చాలా మందికి అలవాటు ఉంటుంది. కానీ ఒక్కసారి షుగర్ వచ్చిన తర్వాత అన్నం వైపు చూడడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ చక్కగా అన్నం తిని షుగర్ ని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గుంటుపల్లి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. కృష్ణవేణి గారు, మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అసలు మీ దగ్గర ఎలాంటి పంటలు పండుతూ ఉంటాయి? సహజ సిద్ధమైన దేశీవాలి విత్తనాలతో దేశీవాలి ఆవు ద్వారా వ్యవసాయం చేస్తాము. గిర్ కౌస్ ఉన్నాయి మన దగ్గర, గిర్ ఆవులు, ఏదైతే గుజరాత్ మెయిన్ బ్రీడ్ గిర్ ఆవులతో మనం గోమూత్రము గోమయము అంటే వాటితోనే జీవామృతం తయారు చేస్తాము. వ్యవసాయంలో వాడేది మనం ఓన్లీ 2 రకాలు, జీవామృతము, ద్రవ జీవామృతము, ఘన జీవామృతం పంటలకు వాడతాము. అదే టైంలో ఆవుల పాలు ద్వారా వచ్చిన మజ్జిగ, వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగతో పుల్ల మజ్జిగ చేసేసి వాటిని స్ప్రే చేస్తాం. మన వ్యవసాయంలో వాడేది ఇది మాత్రమే, జీవామృతం అండ్ పుల్ల మజ్జిగ. ఈ రెండింటితోటి మన వ్యవసాయం జరుగుతుంది. అండ్ సేమ్ టైం దేశవాళీ విత్తనాలు, వరి పండించిన పెసలైనా, శనగలైనా, కందులైనా, మినుములైనా ఏవైనా కూడా దేశవాళీ విత్తనాలతో పంట పండిస్తాం. ఏ పంటలు పండుతాయి మన దగ్గర? వచ్చేసి ప్రస్తుతం పెసలు, కందులు, మినుములు, రాగులు, సజ్జలు, తర్వాత ఒక 4 రకాల దేశవాళీ బియ్యం పండిస్తున్నాము. తర్వాత వేరుశనగలు, తర్వాత శనగలు, తర్వాత అది కాకుండా నువ్వులు ఒకటి పండుతాయి మన దగ్గర. అంటే నూనెలు మనం గానుగు నూనె తయారు చేయడానికి. అండ్ పండ్ల చెట్లు వచ్చేసి అరటి, మామిడి, సపోటా, ఉసిరి, జామ, నాటు జామ అది కూడా. అండ్ మళ్ళీ కొంచెము స్టార్ ఫ్రూట్స్, ఆవకాడో, అండ్ ఇంకా వచ్చేసి సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలము, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్గా వాడుతున్నారు కదా ఇప్పుడు, అవి ఒకటి. ఇంకా అన్ని రకాల పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, బెండ, చిక్కుడు, దొండ, కాకర, టమాటో, సొరాబీర ఇవన్నీ పండిస్తున్నాం చక్కగా. పసుపు, ముఖ్యంగా పసుపు అండ్ మిర్చి, ఏదైతే కారం కోసం మనం మిర్చి పౌడర్ వాడతాం ఆ మిర్చి ఒకటి పండిస్తున్నాం. పసుపు వచ్చేసి చాలా అవసరం ఈ రోజుల్లో. క్యాన్సర్ కోసము ఈ మందులు కొట్టిన దాంట్లో కరిక్యుమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ రాకుండా అండ్ క్యాన్సర్ రాకుండా. అంటే క్యాన్సర్ రాకుండా అంటే కారం ఒకటి, పసుపు ఒకటి, ఉప్పు ఒకటి, ఈ 3 మనం న్యాచురల్ వేలో తిన్నట్టయితే కొంత క్యాన్సర్ని మనం అరికట్టవచ్చు. బట్ ఎందుకంటే ఎవ్రీడే తినే ఫుడ్ కదా పసుపు అనేది, ప్రతిరోజు ప్రతి కూరలో వేస్తాం కదా మనం. సో అది కొంచెం న్యాచురల్ వేలో, కారం ఒకటి న్యాచురల్ వేలో ఎవ్రీడే తింటాం కాబట్టి, ఉప్పు ఒకటి మంచిగా, నూనె ఒకటి మంచిగా, ఈ 2-3 వస్తువులు, పంచదార, వాడే పంచదార, ఉప్పు, పసుపు, కారం, నూనెలు, చిన్న చేంజ్, వీటిని కొంచెం న్యాచురల్ వేలో పండినవి మనం తీసుకొని తింటే చాలా వరకు హెల్త్ ఆగం కాకుండా ఉంటుంది, కొన్ని రోగాలు రాకుండా నివారించవచ్చు. మీరు 40 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేయిస్తూ ఉంటారు. వడ్లు పండిస్తారు, పప్పులు పండిస్తారు, వెజిటేబుల్స్ పండిస్తారు. పైగా వాటన్నిటినీ కూడా పూర్వకాలం పద్ధతుల్లోనే పప్పుల్ని ముఖ్యంగా తయారు చేయించేస్తారు. అలాగే ముఖ్యంగా ఆవుల్ని పెంచుతున్నారు. చక్కగా నెయ్యి తయారవుతూ ఉంటుంది, గానుగ నూనెలు, వీటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ లో బ్యాక్ టు రూట్స్ స్టోర్ లో పెట్టి అందరికీ అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. అయితే జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది స్వరూప గారు, చాలా బాగుంది. అంటే తిన్న తర్వాత నేను అంటే ఇప్పుడు 10 ఇయర్స్గా 10 సంవత్సరాలుగా చేస్తున్న వ్యవసాయంలో ఏంటంటే, షాప్ పెట్టిన తర్వాత పీపుల్ రెస్పాన్స్లో నేను మెయిన్ పాయింట్స్ ఏంటంటే, వాళ్ళ దగ్గర వినదంటే, ఎవరికైతే హార్మోన్, సింపుల్ థింగ్, వెయిట్ లాస్ అయ్యాము అనే మాట వింటుంటాను వాళ్ళ దగ్గర నుంచి. రోజువారీ ఆహారంలో ఈ బియ్యము, పప్పులు, నూనెలు వాడడం వల్ల బరువు తగ్గాము అంటారు, మోకాళ్ళ నొప్పులు తగ్గాయని చాలామంది చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆడపిల్లలు ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, హెవీ బ్లీడింగ్ అవుట్ అయితే, హార్మోనల్ చేంజెస్, వాళ్ళు మట్టుకు దగ్గర చాలా ఎఫెక్ట్ అనేది వాళ్ళలో చూశాను. అండ్ డయాబెటీస్ తగ్గింది అని చెప్పిన వాళ్ళని చాలా మందిని విన్నాను. అయితే డయాబెటీస్ తగ్గడానికి ఏ రైస్ తినాలి? డయాబెటీస్ తగ్గడానికి ఏ రైస్ తినాలనే, డయాబెటీస్ అనేది యాక్చువల్లీ రోగం కాదు, అదొక జీవన విధానంలో మనం చేసిన మార్పులు. స్ట్రెస్ అయితే ఏంటి, తినకూడని వస్తువులు తినడం వల్ల వచ్చిందే డయాబెటీస్ తప్ప లైఫ్ స్టైల్ డిసీజ్ అది. దాన్ని మనం మార్చుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. అండ్ అంటే నేను అంటే వ్యవసాయం చేస్తున్న చిన్న చిన్న ప్రయోగాలు కూడా మా వాళ్ళ మీద, జనాల మీద చేస్తుంటాను. మన విజయరామ్ గారు, పాలేకర్ గారు చెప్పిన విధంగా నవారా రైస్, నివారిణి అంటాము, అది డయాబెటీస్లో ది బెస్ట్ రైస్ అనమాట. దాన్ని నేను చాలా మందికి, ఒక 10-15 మంది దాకా మా వాళ్ళకే, ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళ మీద ప్రయోగం చేసి చూశాను. అది కంప్లీట్గా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, 100% క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, అది నేను చెప్పగలను.
నవారా రైస్ అన్నమాట. అది నివారిణి అంటాము. అది వచ్చేసి మన కృష్ణాస్ బ్యాక్ రూట్స్లో ఉంటుంది. ఇది బియ్యము. రెడ్ రైస్. రెడ్ రైస్. రెడ్ రైస్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. కుళాకర్ అని, అది కూడా రెడ్గానే ఉంటుంది. ఇది వచ్చేసి నవారా. ఇది నవారా బియ్యం. ఇది నిజం చెప్పాలంటే అమృత ఆహారం అన్నమాట. డయాబెటీస్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా అంటే 12 గంటలు మనం నానపెట్టాలి. నైట్ నానపెట్టేసి అన్నంలాగా వండుకొని కూరలతో తినొచ్చు. ఒకవేళ అలా కష్టం అవుతుంది అనుకోవాలి, కొంచెం మేము ఏం చేస్తారంటే ఇసురాయితో రవ్వలాగా ఆడిస్తాను. కడిగేసి ఎండబెట్టేసి రవ్వలాగా ఆడిస్తే దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ, లేదంటే జావలాగా కాచుకొని తాగడం. దానిలో షుగర్లో మట్టుకు ఇది 45 డేస్ 21 డేస్లో ఒక 1 వీక్లో మనకి మార్పు కనిపిస్తుంది. 45 డేస్తో కంప్లీట్ షుగర్ అనేది నార్మల్ అయిన వాళ్ళని నేను మా వాళ్ళలో చాలా మందిని చూశాను. అయితే వీటిని చాలాసేపు నానబెట్టాల్సి ఉంటుందేమో కదా? హై ఫైబర్ కదండి, చాలాసేపు నానబెట్టాలి. ఫైబర్ చాలా రిచ్ ఉంటుంది దీనిలో. ఇప్పుడు మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హైబ్రిడ్ రైస్ అది తినొద్దని అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలని అదని ఇదని చెప్తుంటారు కదా. సో దాని అన్నీ కూడా దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు నానాలి. నానినప్పుడు అన్నం మంచిగా అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ మటుకు 100% అవుతుంది దీంతో. కృష్ణవేణి గారు, అసలు షుగర్ వచ్చింది అనగానే చాలా మంది అన్నం మానేస్తూ ఉంటారు, రోటీ తింటారు, మిల్లెట్స్ తింటూ ఉంటారు. మీరేమో ఈ రైస్ తినండి షుగర్ తగ్గుతుంది అంటున్నారు. అన్నం మానేయడం అంటే హైబ్రిడ్ రైస్ ఏదైతే వైట్ పాలిష్ చేసి షుగర్ స్పైక్స్ ఎక్కువ అయిపోతాయి కదా. ఇది నవారా రైస్, దీనిలో హై ఫైబర్ ఉంటుంది. సో నానబెట్టి తినడం వల్ల చాలా, ఒకసారి కొంచెం ఇంత క్వాంటిటీ తినలేస్తాం, అంత తిన్నామంటే సాయంత్రం వరకు ఆకలేవదు. నిదానంగా షుగర్ని తగ్గిస్తుంది, కంట్రోల్లో తీసుకొస్తుంది. అండ్ ఒక 21 డేస్ 25 డేస్ తర్వాత షుగర్ అనేది నార్మలైజ్ చేస్తుంది. ఇది మనం షుగర్ చూసాం. తగ్గుతూ వస్తుంది. అయితే ఎన్నాళ్ళ పాటు దీన్ని కంటిన్యూ చేస్తే మంచిది? ఎవ్రీడే లైఫ్ స్టైల్లో తినొచ్చు. కొంచెం కష్టం ఉంటుంది, అంటే అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టం ఉంటుంది. అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఎవ్రీడే షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా, ఆ టాబ్లెట్ వేసుకునే వదులు కొంచెము అన్నం తింటే అయిపోతుంది కదా, అన్నం వదలలేం కదా. సో అన్నం అదే నవారా రైస్తో కలుపుకొని తింటే పోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళే కాదు, రాకుండా కూడా ఈ నవారా రైస్ ని తినొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వాళ్ళైనా ఎక్కువ క్వాంటిటీ కూడా కొంచెం కొంచెం తినొచ్చు. మరి ఫుల్ గా అదే 2 పూట్ల ఒక్కసారి తింటే సరిపోతుంది షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా. ఎందుకంటే మా చుట్టాల్లోనే ఒకళ్ళిద్దరికి వస్తే వాళ్ళు షుగర్ ఇంకా తగ్గొద్దని 2 పూటల్లో తింటే షుగర్ లో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది 100%. అంటే నా వ్యవసాయం దీనిలోకి వచ్చిందా చేసిన ప్రయోగంలో అది మటుకు అంటే ఎంత తినాలో అంతే తినాలి. మళ్ళీ ఎంతో తినలేమండి, కొంచెం ఇంత తినలేస్తామన్నా అది చాలు మనిషి బతకడానికి. ఇంత అన్నం చాలు. కాకపోతే మంచిది ఏదైతే హైబ్రిడ్ బియ్యము మందులు కొట్టింది కాకుండా ఏదైతే క్వాలిటీ మన దేశవాళీ బియ్యం రోజువారీ నార్మల్ పీపుల్ తినడానికంటేనే ఇది బహురూపి అండి. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకి దొరికిన బహురూపి బియ్యము. ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో విజయరామ్ గారి కృషి ద్వారా అక్కడ ప్రసాదం రూపంలో స్వామివారికి ఎవ్రీడే పెడుతున్న ఆహారము. ఇది నిజం చెప్పాలంటే అమృతంతో సమానం అనమాట. ఇప్పుడు మనం ఏదైతే భోజనం చేశాక మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అది వేసుకుంటున్నారు కదా, ఒక కప్పు రైస్ తిన్నామంటే ఆ మల్టీవిటమిన్స్ యొక్క వాల్యూస్ అన్ని దీనిలో వస్తాయి. అంత యాక్చువల్లీ మన ప్రకృతి మనకి మంచి ఆహారాన్ని ఇచ్చింది. ఓన్లీ మన బియ్యాల్లోనే కొన్ని రోగాలు తగ్గే బియ్యాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఒక 40-50 సంవత్సరాలుగా తెల్లగా మెరిసిపోయే బియ్యం తింటూ టాబ్లెట్లు మింగుతున్నాము. ఆ టాబ్లెట్లు అవసరం పడదు. కరెక్ట్ అయిన అన్నం, కరెక్ట్ అయిన కూరలు, కరెక్ట్గా పండించిన పప్పులు నూనెలు తిన్నామంటే అంతగా అవసరం ఉండదు. ఇంకో 2 రకాల రైస్ ఏంటంటే మీరు పండించేది? మనం వచ్చేసి ఇప్పుడు కుళాకర్ ఒకటి పండిస్తామండి. కుళాకర్ వచ్చేసి ఏంటంటే అది ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు తినడం వల్ల నార్మల్ డెలివరీస్ అవ్వడము అండ్ పిల్లలు పుట్టాక కూడా పిల్లలకి పాలు తగ్గకుండా ఉండడం. ప్రకృతిలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇంత మునుపు ఏ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు డెలివరీస్ కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు. అన్నం తినేవాళ్ళు చక్కగా పిల్లల్ని కనేవాళ్ళు, వాళ్ళకి సరిపడా పాలు ఇచ్చేవాళ్ళు. ఇష్యూస్ అన్నీ ఎక్కడున్నాయి? ఏదైతే మనం మోడర్న్గా హైబ్రిడ్ బియ్యం, హైబ్రిడ్ ఇవన్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచి మందులు వాడాల్సి వస్తుంది. అవన్నీ హార్మోన్స్ ఆగమైపోతున్నాయి. వెనకటే ఇప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మ 90-95 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. ఆమె ఎప్పుడు తలనొప్పి కాలు నొప్పి అనడం కూడా మనం వినలేదు. మనకి ఇప్పుడు పిల్లలు చూస్తేనే మైగ్రేన్లని, సైనస్లని, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఎంత వింటున్నాం. ఆహారంలో మార్పులు ఉంటే మార్పులు అసలు తినాల్సింది తినాలి, తినాల్సింది మానేసి ఏదో తింటున్నాం మనం. కరెక్ట్, సింపుల్. పైగా జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం. ప్యాక్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉంది, జంక్ ఫుడ్, బిర్యానీస్ అవి ఇవి వాటితో కొంచెం హెల్త్ అనేది పాడైపోతున్నాయి. దాని మూల్యం చెల్లిస్తున్నాము హాస్పిటల్లో.
చక్కగా నవారా రైస్ తినండి, మీ షుగర్ ని తగ్గించుకోండి అని మీరు చెప్పడం 100% ఇది నేను ప్రూవెన్ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి వాడిన పక్షం ఉన్నది. కంప్లీట్ క్యూరే టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు నవారా రైస్ తిని. అసలు ఇందులో ఎట్లంటే అది బాధాకరం ఏంటంటే ఇది మన బియ్యం, మనము 40-50 సంవత్సరాల క్రితం మనం పండించుకొని తిన్న మన బియ్యం ఇవి. ఏదో తింటూ ఇది బాబు మన బియ్యం బాబు మనం తినాలి అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం స్వరూప గారు నిజం చెప్పాలంటే. యాక్చువల్లీ మన వ్యవసాయంలో మన భారతీయులు మనం తిన్నది దేశవాళీ విత్తనాలు, దేశవాళీ అపరాలు, ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేని వ్యవసాయంలో పండిన పంటని మనం తిన్నాము. అంటే మనం వరకు రాలేదు, మన అమ్మమ్మలు నాయనమ్మలు 70-80 ఏళ్ల క్రితం తిన్నది అదే ఆహారం. అది పోయి మధ్యలో ఏదేదో వచ్చి హైబ్రిడ్ విత్తనాలు, మందులు కొట్టడం వచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్ తిరిగే బదులు కొంచెం మార్పు తెచ్చుకొని కనీసం ఇప్పుడు మనం అంటే మన జీన్స్ బాగున్నాయి, మన అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు తిన్నారు కాబట్టి మనం కాస్త బాగున్నాం. నెక్స్ట్ మన పిల్లలు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? సో దానికోసం మనం కనీసం అలవాట్లు మార్చుకోండి, ఆహారపు అలవాట్లు. ఏదైతే మనదో అది తినండి. చాలా బాగా చెప్తున్నారండి. నిజంగా మీరు చెప్తున్నదైతే డయాబెటిక్ పేషెంట్స్ కి శుభవార్తే. ఎందుకంటే అన్నం తినడం, అన్నం వదిలేయడం అనేది చాలా బాధాకరం. చిన్నప్పటి నుంచి అన్నం తిని పెరుగుతూ ఉంటారు, షుగర్ రాగానే దాన్ని మానేసి కొత్తగా మిల్లెట్స్ తినాలి, రోటీస్ తినాలి అనేది చాలా మందికి ఇబ్బందికరం. చాలా మందికి అయితే ఈ రోజు మీరు గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.